మీరు నమ్మినా నమ్మకపోయినా సంక్రాంతి తర్వాత కుంభరాశి వారి జీవితంలో మహర్దశ ప్రారంభం. అరుదైన అఖండ రాజయోగం. ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అసలు సంక్రాంతి తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ సమయం కీలకమైన వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం వస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మనోభావంతో ముందుకు సాగండి. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయరాదు. ఇష్టదైవ ప్రార్థన మీకు శక్తిని కూడా కలిగిస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు, సమస్యలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ మహాలక్ష్మి స్తోత్రం చదివితే మీకు జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడంలో మీకు తోడ్పడతాయి. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక ఈ 2025లో ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీ వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే ముందుగా మీ వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో తగాదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో మీకు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం మానుకోవాలి. అక్టోబర్ 2025 నుండి కూడా మీరు జీవితం పూర్తిగా మారిపోబోతుందండి. డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్త పడాలి. వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు. మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాలి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి. మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపల్ చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు కూడా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఆర్థిక జాతకం 2025 గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక విషయాలకు ఇది చాలా మంచి సంవత్సరం. 2025 సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుచుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. కష్టపడి పనిచేస్తే పనిలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితుడితో కలిసి కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మీ అదృష్టం మిమ్మల్ని ప్రతి ప్రయత్నంలోనూ మీకు మద్దతు ఇస్తుంది. మీరు మంచి డబ్బు కూడా సంపాదిస్తారు. మీ ఆర్థిక స్థితి కీలకంగా మారుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం రెండవ సగం కొన్ని కొత్త సవాళ్లు తీసుకువస్తుంది. వ్యక్తులకు విశ్వసించడం మంచిది, కానీ ప్రజలను గుడ్డిగా నమ్మకూడదు. మీ యొక్క భాగస్వామిని కూడా ఎక్కువగా విశ్వసించకూడదు. గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కూడా చవిచూడవచ్చు, లేదా ఏదైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చని సూచించవచ్చు. కాబట్టి ఆ డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీలపైన నిఘా ఉంచండి.
ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడకండి. మీ యొక్క లక్ష్యంపైన దృష్టి కేంద్రీకరించండి. అంకితభావంతో వినయంతో పనిచేస్తే విజయం సాధిస్తారు. మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ సంవత్సరం మీ ఖర్చులు పెరుగుతాయి. చూసారు కదండి, ఈ కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశిని స్థిర రాశి, వాయు తత్వపు రాశి, శీర్షోదయ రాశి అని పిలుస్తారు. ఒక జల కుంభమును ధరించిన మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండ మోస్తూ ఉంటాడు. ఇలా మోస్తున్నటువంటి వ్యక్తిని మానవుడిని ఆ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కుంభరాశి వారు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా వీరికి కనిపిస్తూ ఉంది. అందరికీ సాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటలో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు. వీరికి ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు. బంధువులు కూడా శత్రువులుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాశివారు ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశివారు తనదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు. వీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందాను ఉంటారు. ఇదే వీరి బలహీనత. ఈ గుణం కారణంగా ఎదుటివారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు. వారు వీరిని పట్టించుకోరు. ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు. తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు. తమపైన ఆధిపత్య ధోరణిని వీరు సహించరు. ఈ రాశికి చెందినటువంటి వారికి అనుబంధాలు ఎక్కువని చెప్పాలి. తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు. కొత్తవారు ఎంతమంది పలకరించినా సరే కథ మాయం అవుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కుంభరాశి వారు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు. తమ యొక్క అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కువ కాలం వేరే క్రమశిక్షణతో వేరే ఊరిలో ఉండలేరు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి వెడల్పు అనేటువంటి ముఖము, పెద్ద పెద్ద దంతాలను కూడా కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీరికి స్వేచ్ఛ జీవితం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎక్కడైనా సరే నిజాయితీగా ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అయినా సరే వీలైనంత వరకు కూడా ప్రకటిస్తారు. గాలిలో మెడలు కట్టే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, ఈ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.